జేఎస్ఎం ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ఓ మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చానండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే జనరల్గా మనం పెన్ను పెడుతూ ఉంటాం పాకెట్లో, ఇంకు మార్కులు అయిపోతుంటాయి. ఆ ఇంకు మార్కులు జనరల్గా వదలవు. ఓకే, సో వాటిని ఏ విధంగా ఇంకు మార్కులు తీసేది, వాటి గురించి మీకు చిన్న డెమో చేయబోతున్నానండి. సో నా పేరు నారాయణరావు, నేను ఆర్సెమ్ అసోసియేట్ బయార్ని. ఈరోజు మీ ముందు ఆర్సెమ్లోని ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ పేరు రెవిటో డైలీ లాండ్రీ బార్. రెవిటో డైలీ లాండ్రీ బార్, వీటిని ఆల్ పర్పస్ సోప్ అని కూడా అంటారు. ఆల్ పర్పస్ సోప్ అని కూడా అంటారు. ఈ సోప్తో ఇలాంటి ఇంకు మరకలు, మన షర్ట్కి ఉన్న కానీ వాటికి ఇంకు మరకల్ని ఎలా తీసివేయాలి, వాటి మీద చిన్న డెమో ఇవ్వబోతున్నాను, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది మరక కానీ తాజా మరక అయితే మనకి ఒక 10 మినిట్స్లో కానీ అలా మనకి తెలిసినట్లయితే పెన్ ఇంక్ తగిలి ఉంది, ఈజీగా వచ్చేయచ్చు. ఒకవేళ 2 డేస్ 3 డేస్ గడిచిపోయిన తర్వాత ఏ విధంగా ఆ మార్కును తీయాలి, వాటి మీద చిన్న డెమో చేస్తున్నాను. సో ఇది ఇప్పుడే జస్ట్ పెట్టాను, ఈ పెన్తో గీసాను కాబట్టి ఇది తాజా మార్క, ఇది చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని నీళ్ళల్లో ముంచేసి, జస్ట్ అలా నీటిలో ముంచేసి, ఈ యొక్క రెవిటో ఆల్ పర్పస్ సోప్ ఉంది కదా, వీటిని ఇలా ఉంటుంది చూడటానికి. సో వీటి మీద జస్ట్ రబ్ చేద్దాం. ఇలా రబ్ చేయాలండి. ఇలా జస్ట్ ఇలా రబ్ చేసేసి సోప్ని కొంచెం మనం గట్టిగా ఇలా రిన్స్ చేసినట్లయితే చూడండి, ఆల్మోస్ట్ మార్క్ అనేది పోతుంది. చూడండి, ఇక్కడ మనకి స్పాట్ అనేది ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది. స్పాట్ వీటిని జస్ట్ మనం ఒక వాటర్తో ఇలా కడిగేసామనుకోండి, వాటర్తో ఇలా కడిగేస్తే మనకి పోతుంది. ఓకే, వాటర్ ఇలా కడిగేసామనుకోండి, మనకి మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. మనకి కనిపించదు, స్పాట్ అనేది ఎక్కడ ఉంది అనేది కనిపించలేదు. చూడండి, కంప్లీట్గా స్పాట్ ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ చూడండి చిన్నగా లైట్గా ఉంది, ఇంకోసారి రబ్ చేసినా అది పోతుంది. మళ్ళీ మనకి ఇలాగా ఇంకోసారి రబ్ చేసి గట్టిగా మనం రిప్ చేసాం అనుకోండి, ఇక బ్రష్ పెట్టినా పర్వాలేదు, నేను బ్రష్ పెట్టకుండానే చేస్తున్నా, బ్రష్ పెట్టినా పోతుంది ఇది. ఇన్ కేస్ 1 or 2 డేస్ అయిపోయింది, మనకి మరక పోవాలి, వాటిని ఎలా చేద్దాం. ఓకే, వాటి మీద కూడా చిన్న డెమో ఇస్తాను, చూద్దాం. ఓకే, చూడండి. చూడండి, ఇప్పుడు ఇంక మార్కర్ని ఇలాగ వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 డేస్ అయిపోయింది అనుకోండి, ఒక 1 వీక్ అయిపోయినా కొంచెం పాత పడిపోయిన మార్క. ఈ మార్కని ఎలా తీయాలి? సింపుల్ అండి, వెరీ సింపుల్. వీటిని ఏం చేద్దామంటే, ఒక స్పిరిట్ తీసుకుందాం. మన అవైలబుల్ మార్కెట్లో దొరుకుతుంది స్పిరిట్, ఆల్కహాల్ నేను దొరికినా పర్లేదు. వీటిని 1 or 2 డ్రాప్స్ ఇలాగ వేసేసి, ఇలాగ 2 డ్రాప్స్ వీటి మీద వేసేసి జస్ట్ ఒకసారి ఇలా రబ్ చేసేద్దాం. కొంచెం రబ్ చేసిన తర్వాత కొంచెం ఇలా లిక్విఫై అయిపోతుంది. ఓకే, రబ్ చేసిన తర్వాత వీటి మీద ఒక 2 మినిట్స్ ఉంచేసి వీటి మీద సేమ్ మన ఆల్ పర్పస్ సోప్ ఉంది కదా, రెవిటో ఆల్ పర్పస్ సోప్, వీటిని ఇలాగే ఒకసారి రబ్ చేసేద్దాం, గట్టిగా రుద్దేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలాగా రిన్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిన తర్వాత కొంచెం మెల్లమెల్లగా వీటి మీద వాటర్ వేసేసి వీటిని రబ్ చేసామనుకోండి, వాటర్ వేసేసి కొంచెం అలాగే వేసి అలా రబ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి మార్క్ అంతా పోతుంది. ఇది చూడండి, జస్ట్ మీ ముందు ఇప్పుడు చేసి చూపిస్తున్నా. చూడండి, ఒకసారి వీటిని మళ్ళీ కడిగేయాలి. చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. వీటిని ఒకసారి మనం వాటర్లో వేసేసి ఇలా కడిగేసామనుకున్న వాటర్లో జస్ట్ ఎలా కడిగేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి, కంప్లీట్గా పోయింది. ఓకే, సో
సో ఈ విధంగా మనం రెవిటో వాషింగ్ పర్పస్ వాల్ పర్పస్తో మనం ఇంక్ స్టెయిన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జేఎస్ఎం ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు ఓ మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చానండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే జనరల్గా మనం పెన్ను పెడుతూ ఉంటాం పాకెట్లో, ఇంకు మార్కులు అయిపోతుంటాయి. ఆ ఇంకు మార్కులు జనరల్గా వదలవు. ఓకే, సో వాటిని ఏ విధంగా ఇంకు మార్కులు తీసేది, వాటి గురించి మీకు చిన్న డెమో చేయబోతున్నానండి. సో నా పేరు నారాయణరావు, నేను ఆర్సిఎంలో అసోసియేట్ బయార్ని. ఈరోజు మీ ముందు ఆర్సిఎంలోని ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ పేరు రెవిటో డైలీ లాండ్రీ బార్. రెవిటో డైలీ లాండ్రీ బార్, వీటిని ఆల్ పర్పస్ సోప్ అని కూడా అంటారు. ఈ సోప్తో ఇలాంటి ఇంక్ మార్కలు, మన షర్ట్కి ఉన్న కానీ వాటికి ఇంక్ మార్కల్ని ఎలా తీసివేయాలి, వాటి మీద చిన్న డెమో ఇవ్వబోతున్నాను, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది మార్క్ కానీ తాజా మార్క్ అయితే మనకి ఒక 10 minutesలో కానీ అలా మనకి తెలిసినట్లయితే పెన్ ఇంక్ తగిలి ఉంది, ఈజీగా వచ్చేయచ్చు. ఒకవేళ 2 days 3 days గడిచిపోయిన తర్వాత ఏ విధంగా ఆ మార్కును తీయాలి, వాటి మీద చిన్న డెమో చేస్తున్నాను. సో ఇది ఇప్పుడే జస్ట్ పెట్టాను, ఈ పెన్తో గీసాను కాబట్టి ఇది తాజా మార్క, ఇది చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని నీళ్ళల్లో ముంచేసి, జస్ట్ అలా నీటిలో ముంచేసి, ఈ యొక్క రెవిటో ఆల్ పర్పస్ సోప్ ఉంది కదా, వీటిని ఇలా ఉంటుంది చూడటానికి. సో వీటి మీద జస్ట్ రబ్ చేద్దాం. ఇలా రబ్ చేయాలండి. ఇలా జస్ట్ ఇలా రబ్ చేసేసి సోప్ని కొంచెం మనం గట్టిగా ఇలా రిన్స్ చేసినట్లయితే చూడండి, ఆల్మోస్ట్ మార్క్ అనేది పోతుంది. చూడండి, ఇక్కడ మనకి స్పాట్ అనేది ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది. వీటిని జస్ట్ మనం ఒక వాటర్తో ఇలా కడిగేసాం అనుకోండి, వాటర్తో ఇలా కడిగేస్తే మనకి పోతుంది. ఓకే, వాటర్ ఇలా కడిగేసాం అనుకోండి, మనకు మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. మనకి కనిపించదు, స్పాట్ అనేది ఎక్కడ ఉంది అనేది కనిపించలేదు. చూడండి, కంప్లీట్గా స్పాట్ ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ చూడండి చిన్న లైట్గా ఉంది, ఇంకోసారి రబ్ చేసినా అది పోతుంది. మళ్ళీ మనకి ఇలాగా ఇంకోసారి రబ్ చేసి గట్టిగా మనం రిప్ చేసాం అనుకోండి, ఇక బ్రష్ పెట్టినా పర్వాలేదు, నేను బ్రష్ పెట్టకుండానే చేస్తున్నా, బ్రష్ పెట్టినా పోతుంది. ఇది ఇన్ కేస్ 1 or 2 days అయిపోయింది, మనకి మార్క్ పోవాలి, వాటిని ఎలా చేద్దాం. ఓకే, వాటి మీద కూడా చిన్న డెమో ఇస్తాను, చూద్దాం. ఓకే, చూడండి.